హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోని చాలామంది నా సబ్స్క్రైబర్స్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అయితే ఉన్నారు. చాలా చక్కగా మీకైతే ఈ డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. 4000 పెన్షను, 6000 పెన్షను, 7000 పెన్షను, అసలు ఏంటి పెన్షన్ ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో అందిస్తాను. వీడియోని చివరిదాకా చూడడానికైతే ట్రై చేయండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకు గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. ఏపీ సర్కార్ జూలై 1వ తారీఖున అకౌంట్స్కి 7000 రూపాయల పెన్షన్ అనేది వేస్తామనేసి అయితే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అధినేత గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఎన్నికల ప్రచారంలోని పెన్షన్ మొత్తాన్ని 4000 రూపాయలకు పెంచుతున్నట్లయితే ప్రకటించారు. ఈ విషయం అయితే మీకు తెలిసిందేగా. సో ఫ్రెండ్స్, అదేవిధంగా పెంచిన 4000 రూపాయలను జూలై 1వ తారీఖు నుండి ఇస్తామని కూడా అనేక సభల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా మీకు తెలిసిందేగా. అయితే ఈ సమయంలోని ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి నెలకు 1000 రూపాయలను అదనంగా కల్పించి జూలై 1వ తారీఖున 7000 రూపాయలు అనేది పెన్షన్దారులకి అందజేస్తామనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అనగా ఏప్రిల్లోని 1000 రూపాయలు, మేలోని 1000 రూపాయలు, జూన్లోని 1000 రూపాయలు, మొత్తం కలిపి 3000 రూపాయలు. అదేవిధంగా ఈ 4000 రూపాయల పెన్షన్ మొత్తం కలిపి 7000 రూపాయలను జూన్ 1వ తారీఖున అర్హత పొందిన పెన్షన్దారులకైతే అందిస్తారు. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికైతే 6000 రూపాయల పెన్షన్ అనేది అందిస్తారు. సో ఫ్రెండ్స్, మంచి అప్డేట్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.